చరిత్రలో మునుపెన్నడూ ఎరుగనటువంటి వండర్‌ఫుల్ ఆఫర్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఓన్లీ బంగారం పైన మీకు 1% నుంచి 11% మాత్రమే వీఏ చార్జెస్ వేస్తున్నారు. అంతే కాదండి, ఇలాంటి వండర్‌ఫుల్ ఆఫర్స్‌తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ అంతా కూడా ఈరోజు ఎపిసోడ్‌లో మనం చూడబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్‌లో మనం చూసేది ద వండర్‌ఫుల్ వీఏ చార్జెస్‌పై 1% to 11% చార్జెస్‌తో ఉన్నటువంటి లాంగ్ హారాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నక్షి డిజైన్‌లో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్‌గా కనిపిస్తున్నటువంటి సీజెడ్ అండ్ కోరల్ కాంబినేషన్‌లో ఉన్న ఒక న్యూ డిజైన్ లాంగ్ హారాన్ని చూస్తున్నాం. ఈ హారం యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. హారం యొక్క ఇనిషియల్ డిజైన్ అంతా మనకి ఎంబోస్డ్ పికాక్ పాటర్న్ లో ఇవ్వడం జరిగింది అండ్ ప్రతి ఐలో కూడా మనకు రూబీ బుటాన్ స్టడ్ గా ఇవ్వడం జరిగింది అండ్ డిఫరెంట్ షేప్ అండ్ యూనిక్ డిజైన్ లో కనిపిస్తుంది ఆల్ ఓవర్ ద పికాక్ ప్యాటర్న్ అంతా కూడా. అండ్ ప్రతి లింక్ దగ్గర కూడా మనకి రూబీ బుటాస్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎంబోస్డ్ ప్యాటర్న్ లో వచ్చినటువంటి ప్రతి పికాక్ దగ్గర కూడా మనకు ఒక లీవ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ని ఇంక్లూడ్ చేశారు. అండ్ సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ కి వచ్చేటప్పటికి పికాక్ డిజైన్ ని కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ లో డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఎమరాల్డ్ ని చూడొచ్చు అండ్ చాంబాలిని ఇవ్వడం జరిగింది ఎంబోస్డ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఫ్లోరల్ డిజైన్ తో. అండ్ బోత్ సైడ్ గా స్టడెడ్ గా ఉన్నటువంటి రూబీ పొటాస్ తో పాటు కింద మనకు లీవ్ డిజైన్ ఇవ్వడం జరిగింది విత్ పికాక్ ఫెదర్ తో. అండ్ ఆపోజిట్ ఫేసెస్ లో ఉన్నటువంటి రెండు ఎంబోస్డ్ పికాక్ ప్యాటర్న్ ని చూడొచ్చు. సెంటర్ లో వచ్చేసి మనకు ఒక ఎంబోస్డ్ గా ఉన్నటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా సీజర్స్ తో కవర్ చేశారు విత్ బ్యూటిఫుల్ యాంటిక్ కోట్ లో కనిపిస్తున్నటువంటి సీజర్ ప్యాటర్న్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఒక పికాక్ కి మనకి టైల్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి కోరల్స్ తో స్టడెడ్ గా ఇచ్చినటువంటి రూబీ పోటా ఎండ్ లో ఇవ్వడం జరిగింది. ఓవల్ షేప్ లో ఉన్నటువంటి కోరల్స్ వల్ల చాలా డిఫరెంట్ అండ్ కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్ కి వచ్చేటప్పటికి పికాక్ ప్యాటర్న్ మనకు 3D ఎఫెక్టివ్ టైల్ పార్ట్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఓవల్ షేప్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ అండ్ స్టడెడ్ గా వచ్చినటువంటి సౌత్ సీ పర్ల్ విత్ గోల్డ్ కోటెడ్ లో తెలుస్తున్నాయి. అండ్ రైస్ పర్ల్స్ అండ్ కోరల్ ని కూడా కింద డ్రాప్స్ గా ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో ఉన్నటువంటి కలర్ఫుల్ కాంబినేషన్ అండ్ పికాక్ విత్ రూబీ పోటాస్ అండ్ సీజెడ్ కాంబినేషన్ విత్ కోరల్స్ తో తీసుకున్నారు. అండ్ హారం యొక్క సెంటర్ డిజైన్ మనం చూసుకుంటున్నట్టయితే ఓవల్ షేప్ లో బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా కూడా మనకు సీజెడ్ కనిపిస్తున్నాయి. అండ్ ది మూవబుల్ గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ సెంటర్ పెండెంట్ మనం చూడొచ్చు. సెంటర్ లో లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అండ్ బోత్ సైడ్ కూడా సీజెడ్ విత్ యాంటిక్ కోట్ ఇవ్వడం జరిగింది. ప్రతి లుక్ లో కనిపిస్తుంది. బోత్ సైడ్ మనం ఈ పెండెంట్ ని మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సెంటర్ లో కూడా ఒక ప్రతి డిజైన్ ఇవ్వడం జరిగింది. సరౌండింగ్ అంతా కూడా డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి సీజెడ్ కింద అంతా కూడా క్రీపర్ డిజైన్, అందులో కూడా మనకి సీజెడ్స్ కనిపిస్తూ బోత్ సైడ్ యాంటిక్ కోటెడ్ పికాక్ ని చూడొచ్చు. అండ్ ఈ డిజైన్ పైన ఓవెల్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఒక చిన్న ఓవెల్ షేప్ లో కనిపించే రూబీని తీసుకున్నారు. సరౌండింగ్ అంతా కూడా క్రీపర్ షేప్ లో పైన ఎమరాల్డ్ తో పాటు సైడ్ అంతా కూడా మనకు పికాక్ ప్యాటర్న్ ని తీసుకోవడం జరిగింది. అండ్ హ్యాంగింగ్ గా మనకి రైస్ పర్ల్స్ విత్ గోల్డ్ షేప్ లో అండ్ కోరల్స్ ని కూడా హ్యాంగింగ్ గా ఇవ్వడం జరిగింది. ప్రతి లుక్ లో కనిపిస్తున్నటువంటి కలర్ఫుల్ కాంబినేషన్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ నక్షి డిజైన్ లాంగ్ హారాన్ని చూసాం కదా. ఈ హారం యొక్క గ్రాస్ వెయిట్ 99 గ్రామ్స్, నెట్ వెయిట్ 85 గ్రామ్స్. నక్షి డిజైన్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అండ్ సీజెడ్స్ తో పాటు ఉన్నటువంటి ఒక లాంగ్ అండ్ హెవీ హారాన్ని చూస్తున్నాం. ఈ హారం యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. హారం యొక్క ఇనిషియల్ డిజైన్ లో మనకు పికాక్ ప్యాటర్న్ తీసుకున్నారు. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ లో మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ డబుల్ లేయర్ ఫినిషింగ్ లో ఇవ్వడం జరిగింది. సెంటర్ లో ఎమరాల్డ్ తో, అవుటర్ అంతా కూడా మనకు జర్కన్ అండ్ సీజెడ్స్ తో ఫిల్ చేయడం జరిగింది. అండ్ ఆల్టర్నేటివ్లీ వచ్చినటువంటి స్లాంట్ సైజ్ లో వచ్చిన ఒక చిన్న పికాక్ డిజైన్ ని తీసుకొని బిగ్ సైజ్ లో యాంటిక్ కోటెల్ లో వచ్చినటువంటి పికాక్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ప్రతి పికాక్ ఐలో కూడా మనకు రూబీ పోటాన్ స్టడెడ్ గా ఇవ్వడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ లో బిగ్ సైజ్ లో ఉన్న ఒక బ్రోచ్ ప్యాటర్న్ ని తీసుకున్నారు స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి రూబీతో. అండ్ సరౌండింగ్ అంతా మనకి జర్కన్స్ అండ్ కింద బేస్ పార్ట్ అంతా కూడా క్రీపర్ డిజైన్ లో సీజెడ్ ని తీసుకున్నారు. అండ్ కంప్లీట్లీ ఓవర్ ల్యాపింగ్ లో కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ కింద లైన్ అంతా కూడా మనకు లీఫ్ ప్యాటర్న్ ని తీసుకుని స్టిఫ్ గా ఉన్నటువంటి ఒక కడ్డీ ప్యాటర్న్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ డిజైన్ తీసుకోవడం జరిగింది. అండ్ హారం ఇక్కడ నుంచి మనకు 2 లేయర్ డిజైన్ గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లేయర్ అంతా కూడా పికాక్ ప్యాటర్న్ ని తీసుకున్నారు విత్ ఐలో రూబీతో పాటు. అండ్ ఇక్కడ వచ్చేసి మామిడి పిందెల షేప్ లో ఉన్నటువంటి ఎంబోస్డ్ ప్యాటర్న్ తీసుకున్నారు. పైన అంతా కూడా మనకు క్రీపర్ డిజైన్ తెలుస్తుంది. ఇన్ బిట్వీన్ గ్యాప్ లో మనకు ఒక బ్యూటిఫుల్ డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఎమరాల్డ్ పైన కూడా చిన్న క్రీపర్ డిజైన్ ని ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి గ్రీన్ బీడ్ అండ్ సౌత్ సీ పర్ల్స్ ని డ్రాప్ గా ఇచ్చారు. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో ఉన్నటువంటి డిజైన్ ని తీసుకోవడం జరిగింది. సైడ్ లో వచ్చినటువంటి సీజెడ్ బ్రోచెస్ వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. హారం యొక్క సెంటర్ డిజైన్ లో కూడా సేమ్ బ్రోచ్ ని తీసుకోవడం జరిగింది. పైన కూడా చిన్నగా ఉన్నటువంటి మామిడి పిందెల డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సైడ్ లో తీసుకున్నట్టుగానే స్టిఫ్ బెల్ట్ ప్యాటర్న్ తీసుకున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి ఒక పెండెంట్ ప్యాటర్న్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంక్లూడింగ్ ద సీజెడ్ బ్యాక్ డ్రాప్ అంతా క్రీపర్ డిజైన్ లో 3D ఎఫెక్టివ్ లో కనిపిస్తుంది విత్ గ్లాస్ కటింగ్. అండ్ సెంటర్ లో స్క్వేర్ షేప్ లో కనిపిస్తున్నటువంటి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ ని తీసుకొని ఇక్కడ మనకి పికాక్ ఫెదర్ టైప్ లో ఉండేటువంటి షేప్ లో తీసుకుని దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఎంబోస్డ్ గా ఇవ్వడం జరిగింది. అండ్ హారం అంతా కూడా మనకి గ్రీన్ బీట్ అండ్ సౌత్ సీ పర్ల్స్ తో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎలిగెంట్ లుక్ లో కనిపిస్తున్నటువంటి నక్షి డిజైన్ హారం యొక్క గ్రాస్ వెయిట్ 95
grams, net weight 77 grams. నెక్స్ట్ డిజైన్ లో రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ జర్కన్స్ తో ఉన్నటువంటి లాంగ్ హారాన్ని చూస్తున్నాం. ఈ హారం యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. ప్రతి ఎమరాల్డ్ తో హారం డిజైన్ ని స్టార్ట్ చేశారు అండ్ ఎంబోస్డ్ గా వచ్చినటువంటి ఒక లీవ్ షేప్ ప్యాటర్న్ పైన మనకు ఒక పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ షేప్ లో సర్కిల్ ప్యాటర్న్ అండ్ ఫ్లవర్ డిజైన్ లో కనిపిస్తున్నటువంటి డిజైన్ లో రెండు ఆపోజిట్ ఫేసెస్ లో ఉన్నటువంటి పికాక్ డిజైన్ ని సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ వరకు తీసుకొని ఏనుగు అంబారితో ఉన్నటువంటి ప్యాటర్న్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. పైన ఆర్చ్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు చాలా నీట్ గా కనిపిస్తూ ఐలో రూబీ ఫోటోతో పాటు అండ్ బేస్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకు రెండు స్టోన్స్ తో ఉన్నటువంటి పికాక్ డిజైన్ ని బోత్ సైడ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ ని చూసుకున్నట్టయితే డిఫరెంట్ షేప్ లో కనిపిస్తున్నటువంటి పికాక్ ప్యాటర్న్ ని తీసుకొని ఇన్ బిట్వీన్ ప్రతి పికాక్ కి మధ్యలో కూడా మనకు రూబీ ఎమరాల్డ్స్ ని ఆల్టర్నేటివ్ గా ఇచ్చారు. అండ్ ఎంబోస్డ్ గా వచ్చినటువంటి ప్రతి పికాక్ ఐలో కూడా మనకు రూబీ ఫోటోని తీసుకోవడం జరిగింది. హారం యొక్క ఎండ్ లైన్ మనం చూసుకుంటున్నట్టయితే జర్కన్స్ తో ఫిల్ అయినటువంటి ఒక వేవీ కైండ్ ఆఫ్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఇన్ బిట్వీన్ గ్యాప్ లో కూడా మనకి ఇక్కడ థర్డ్ లేయర్ ఫినిషింగ్ లో ఒక బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ మనకు తెలుస్తుంది. స్టిఫ్ గా వచ్చినటువంటి స్టడెడ్ పర్ల్స్ ని కూడా మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో ఉన్నటువంటి పికాక్ డిజైన్ ని తీసుకొని అంబారీ ప్యాటర్న్ కూడా చాలా నీట్ గా ఇవ్వడం జరిగింది బోత్ సైడ్స్. అండ్ ఇన్ బిట్వీన్ గ్యాప్ లో వచ్చినటువంటి కలర్ఫుల్ కాంబినేషన్ రూబీ ఎమరాల్డ్స్ అండ్ జర్కన్స్ వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. హారం యొక్క సెంటర్ డిజైన్ లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ఇంక్లూడింగ్ ద లోటస్ అండ్ బ్యాక్ డ్రాప్ అంతా క్రీపర్ డిజైన్ తెలుస్తుంది. పైన కూడా రెండు పికాక్స్ ని తీసుకుంటున్నారు. పైన మనకు ఒక రౌండ్ టైప్ లో వచ్చినటువంటి సీజెడ్ అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి డిజైన్ అండ్ బోత్ సైడ్ కూడా రూబీని తీసుకున్నారు. ఫైనలీ గ్రీన్ బీడ్స్ డార్క్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న బీడ్స్ అన్ని కూడా సౌసీ పర్ల్ బంచెస్ ని డ్రాప్స్ గా ఇవ్వడం జరిగింది. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నటువంటి నక్షి డిజైన్ లాంగ్ హారం యొక్క గ్రాస్ వెయిట్ 84 grams, నెట్ వెయిట్ 69 grams. నక్షి డిజైన్ లో బ్రైడల్ లుక్ లో కనిపిస్తున్నటువంటి హెవీ లాంగ్ హారాన్ని చూస్తున్నాం విత్ గ్రీన్ బీడ్స్. ఈ హారం యొక్క డీటెయిల్ లోకి వెళ్దాం. హారం యొక్క ఇనిషియల్ డిజైన్ అంతా కూడా మనకు పికాక్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ నుంచి వచ్చేటప్పటికి బోత్ సైడ్ కూడా మనకి రూబీ పొటాస్ ని కవర్ చేశారు. అండ్ సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ లో రెండు లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్స్ తర్వాత ఇక్కడ మనకు ఒక బిగ్ సైజ్ లో ఉండేటువంటి పికాక్ ని మోల్డబుల్ గా తీసుకోవడం జరిగింది. ఈ సైడ్ అంతా కూడా మనకి ఫ్లవర్ టైప్ లో వచ్చినటువంటి రూబీ పొటాన్ని తీసుకుని నెక్ ఇన్నర్ లైన్ అంతా కూడా మనకు రూబీ పొటాస్ తో కవర్ చేయడం జరిగింది. ఈ పికాక్ ప్యాటర్న్ దగ్గర నుంచి డిజైన్ మనకి 2 లేయర్ గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లైన్ అంతా కూడా మనకి ఆల్టర్నేటివ్ గా లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అండ్ పికాక్ ని తీసుకున్నారు. అండ్ సెకండ్ లేయర్ ఫినిషింగ్ అంతా కూడా మనకు ఒక పెద్ద సైజ్ లో ఉన్నటువంటి పికాక్ అండ్ చిన్న సైజ్ లో ఉన్నటువంటి పికాక్ లైన్ గా ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ లేయర్ అంతా కూడా ఫినిషింగ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ఫైనల్ లేయర్ అంతా కూడా మనకు క్రీపర్ డిజైన్ లీవ్ అండ్ ఫెదర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి 4 లేయర్ ఫినిషింగ్ ని సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ వరకు తీసుకొని ఇక్కడ అంతా కూడా మనకు బోత్ సైడ్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ తీసుకున్నారు. మధ్యలో అక్కడక్కడ మనకి ఎమరాల్డ్ ని కూడా టచ్ చేయడం వల్ల కలర్ఫుల్ గా కనిపిస్తుంది. హారం సెంటర్ లో చూసుకుంటున్నట్టయితే లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ కనిపిస్తుంది. అండ్ పైన వచ్చేసి క్రౌన్ పైన మనకు ఓవల్ షేప్ లో ఉన్నటువంటి ఎమరాల్డ్ ని చూడొచ్చు. బోత్ సైడ్ కూడా మనకు ఫెదర్స్ అండ్ ఐడల్ కింద వచ్చేసి ఒక మూన్ టైప్ లో కనిపించే ప్యాటర్న్ లో అన్ని పికాక్స్ ని తీసుకొని ఇన్ బిట్వీన్ గ్యాప్ లో గోల్డ్ బాల్స్ ని స్టడెడ్ గా ఇవ్వడం జరిగింది. ఇన్ బిట్వీన్ గ్యాప్ లో అంతా కూడా మనకి రూబీ పొటాస్ ని తీసుకున్నారు ఇంక్లూడింగ్ ద హ్యాంగింగ్స్ గ్రీన్ బీట్ అండ్ సౌత్ పర్ల్ బంచెస్ ని హ్యాంగింగ్ గా ఇవ్వడం జరిగింది. ఎలిగెంట్ లుక్ లో కనిపిస్తున్నటువంటి నక్షి డిజైన్ లాంగ్ హారం యొక్క గ్రాస్ వెయిట్ 85 grams, నెట్ వెయిట్ 74 grams. సీజెడ్ అండ్ కోరల్ కాంబినేషన్ లో కనిపిస్తున్నటువంటి నక్షి డిజైన్ లాంగ్ హారం విత్ బ్యూటిఫుల్ న్యూ డిజైన్ లో ఉంది. ఈ హారం యొక్క డీటెయిల్ లోకి వెళ్తాం. ఎంబోస్డ్ ప్యాటర్న్ లో కనిపిస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ అండ్ మోల్డబుల్ పికాక్ డిజైన్ ని చూస్తున్నాం. ఇనిషియల్ గా వచ్చినటువంటి పికాక్ డిజైన్ కంటే కూడా సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ కి వచ్చేటప్పటికి పికాక్ సైజ్ ని స్లైట్ గా ఇంక్రీజ్ చేస్తూ రావడం జరిగింది. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ లో రౌండ్ గా ఉన్నటువంటి ఒక ఫ్లవర్ డిజైన్ ని తీసుకొని సెంటర్ లో మనకి ఎమరాల్డ్ ఇవ్వడం జరిగింది. అవుటర్ పెటల్స్ అన్ని కూడా యాంటిక్ కోట్ లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అగైన్ మనం ఇక్కడ మళ్ళీ ఫేస్ లోపల వైపు ఉన్నట్టుగా ఉండేటువంటి పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. ఇక్కడ నుంచి డిజైన్ అంతా కంప్లీట్లీ చేంజ్ అవ్వడం జరిగింది. రెండు ఎలిఫెంట్స్ అండ్ రెండు పికాక్స్ కి మధ్యలో కూడా ఓవల్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా యాంటిక్ కోట్ లో కనిపిస్తున్నటువంటి సీజర్స్ చూస్తున్నాము. అండ్ అగైన్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ అండ్ బోత్ సైడ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి కోరల్స్ తో ఉన్నటువంటి ఒక చిన్న చాంబాలి డిజైన్ ప్యాటర్న్ ని తీసుకొని ఇన్ బిట్వీన్ గ్యాప్ లో రూబీ పొటాస్ ని తీసుకున్నారు. అండ్ అగైన్ ఇక్కడ బిగ్ సైజ్ లో కనిపిస్తూ ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి టైల్ పార్ట్ తో ఉన్న ఒక పికాక్ డిజైన్ ని మనం ఇక్కడ చూడొచ్చు. టైల్ దగ్గర కూడా మనకు గ్రీన్ బీడ్ అండ్ సౌత్ పర్ల్స్ ని హ్యాంగింగ్ గా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఒక మోల్డబుల్ అండ్ 3D ఎఫెక్టివ్ టైల్ తో ఉన్నటువంటి పికాక్ డిజైన్ ని మనం చూడొచ్చు. అండ్ డ్రాప్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఎమరాల్డ్ కింద చాంద్వాలిని కూడా చూడొచ్చు. బోత్ సైడ్ లీవ్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ప్యాటర్న్ పై మనకి కిందంతా మ్యాటీ ఫినిషింగ్ తో పాటు పైనంతా కూడా మనకు క్రీపర్ డిజైన్ ఇవ్వడం వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. బోత్ సైడ్ ఆఫ్ ద హారం కూడా ఇదే రకమైన ప్యాటర్న్ లో ఉన్నటువంటి మ్యాటీ ఫినిషింగ్ తో ఉన్న బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ప్యాటర్న్ ని తీసుకున్నారు. సైడ్ ఆఫ్ ద నెక్ పోర్షన్ లో ఇచ్చినటువంటి ఎంబోస్డ్ ప్యాటర్న్ అండ్ సీజెట్ వల్ల చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ హారం యొక్క సెంటర్ డిజైన్ లో ఓవల్ షేప్ లో కనిపిస్తున్నటువంటి రూబీ అండ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా క్రీపర్ డిజైన్ విత్ సీజెడ్ అండ్ యాంటిక్ కోట్ లో మనం చూడొచ్చు. హారం యొక్క పెండెంట్ లో చూసుకుంటున్నట్టయితే లక్ష్మీదేవి అమ్మవారి ఐడల్ మనకు పచ్చి వర్క్ లో కనిపిస్తుంది. అండ్ హారం కి బోత్ సైడ్ కూడా ఇలా మూవబుల్ గా ఉన్నటువంటి ఒక చిన్న లాక్ ని మనం చూడొచ్చు. ఓవల్ షేప్ లో కనిపిస్తున్నటువంటి ఎమరాల్డ్ అండ్ సరౌండింగ్ అంతా సీజెట్స్ తో పెటల్స్ అన్ని కూడా మనకి బ్యూటిఫుల్ గా కవర్ చేయబడినటువంటి సీజెట్ కిందంతా క్రీపర్ డిజైన్ లో వచ్చినటువంటి ప్యాటర్న్
డిజైన్ అంతా కూడా యాంటీ కోట్ అండ్ ఫీడెడ్ లో ఇచ్చేసి రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ ని బంచ్ ఆఫ్ గా ఇచ్చేసి హ్యాంగింగ్ గా ఇవ్వడం జరిగింది. ప్రెటీ అండ్ ఎలిగెంట్ లుక్ లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం యొక్క గ్రాస్ వెయిట్ 102 grams, నెట్ వెయిట్ 89 grams. సో అదేంటి చేస్తారు కదా, మోస్ట్ ఎలిగెంట్ బ్యూటిఫుల్ అండ్ న్యూ డిజైన్స్ లో కనిపిస్తున్నటువంటి లాంగ్ హారాలని ఈ రోజు ఎపిసోడ్ లో మనం చూసేసాం. ఇప్పుడు నేను ఎపిసోడ్ లో చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ మన చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ కలెక్షన్ కనుక మీరు చూడాలనుకుంటున్నట్టయితే 9000099994 నెంబర్ కి డయల్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా షాపింగ్ చేయండి. చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ ని మీరు ఫాలో అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్న అన్ని కలెక్షన్ అండ్ డిజైన్స్ ని మీరు ఆ పేజెస్ లో చూడొచ్చు. ఇండియా అంతా ఫ్రీ షిప్పింగ్ సర్వీస్ ని పొందొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వ్యాట్ పై 1% to 11% ఛార్జెస్ మాత్రమే ఉన్నటువంటి గోల్డ్ ఆభరణాలన్నింటినీ మీ సొంతం చేసుకోండి మన చెన్నై జ్యువెలర్స్ లో. విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై.